తేనెలలుకు తెలుగు. తేనెలలుకు తెలుగు. ఒక్క సంగీతమేదో పాడునట్లు, ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష రసభావముల సమర్పణ శక్తియందున సమభాషకు దీఠైన భాష జీవులలోనున్న చేవయంతయు చమత్కృత పల్కుల సమర్పించు భాష. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష విశిష్టతను గురించి పై పద్యములో అద్భుతంగా ఆవిష్కరించారు. భాషలోని సంగీత రసాత్మకత, అచ్చులు హల్లులు సమృద్ధి వలన వచ్చిన స్పష్టమైన ఉచ్చారణ, సంస్కృత భాషలకు దీటుగా ఉజ్వలమైన రసభావ ప్రకటనాశక్తి, మనిషిలోని నాదశక్తి, ప్రాణశక్తి, శబ్దశక్తి, చమత్కార శక్తులన్నీ సంపూర్ణంగా ఒదిగి పొందికైన సంబంధాలు ఇన్ని ప్రత్యేకతలున్న తెలుగు భాషా సౌందర్యం సౌరభం సాగర తీరాలు దాటి దేశాంతరాలకు వ్యాపించింది. ఎందరో విదేశీ పండితులు నిశిత పరిశోధకులు కుంభిని, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనాధికారులు తెలుగులోని మాధుర్యాన్ని ముగ్ధులై నేర్చుకొని వ్యాకరణాలను, నిఘంటువులను రూపొందించడం తెలుగు భాషా వైభవానికి నిదర్శనం. 1814వ సంవత్సరం విలియం కారీ అన్న పాశ్చాత్య పండితుడు గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అన్న పుస్తకంలో ఇది అతి నాగరికమైన భాష. ఈ భాషలోని విన్యాస రీతులు భావ ప్రకటన సామర్థ్యములో సుగమతను ఔచిత్యాన్ని, లాలిత్యాన్ని సమకూర్చుతారు అని కొనియాడారు. 1816లో ఏడి క్యాంప్బెల్ తన తెలుగు గ్రామర్ అన్న పుస్తకములో అధిక విస్తృతి, అధిక శ్రావ్యత, మంచి నిర్మాణ క్రమము కలిగినటువంటి భాష తెలుగు భాష అని ప్రస్తావించాడు. 15వ శతాబ్దానికి చెందినటువంటి నికోలో డి కోంటే తెలుగుకున్న భాషాంతర్గతమైన సంగీత దార ప్రవాహం వలన అజంతా భాష కావడం వలన, అంటే పదాలు అచ్చులతో ముగిసే భాష అజంతాల భాష. దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు. 1893లో వెలువడిన మాన్యువల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ 3వ భాగములో తెలుగు భాష ప్రగల్భాలన్నింటిలో అత్యంత మృదువైన భాషగా నమోదయ్యింది. తెలుగు భాషని ఎంతగానో ప్రేమించినటువంటి ఆంగ్లేయుడు, తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసినటువంటి మహానీయుడు, ఆంధ్ర భాషోద్ధారకుడు, ఆంధ్ర భాషాభవన పునర్నిర్మూలన మధువ సంతుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ప్రాచీన గ్రంథాలకు, వేమన పద్యాలకు సంరక్షించాడు. 49 మంది లేఖకులను నియమించుకొని 34 సంపుటాలు 20,000 పేజీలకు పైగా పరిశోధనా పత్రాలను తయారు చేశాడు. తెలుగులో మొట్టమొదటి నిఘంటుని పరిష్కరించి ప్రచురించాడు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి భారతదేశమన్న తన దేశభక్తి గీతములో సుందర తెలుంగినిల్ సుందర తెలుగు అని ప్రశంసించాడు. ఆంధ్రత్వమాంధ్ర భాష చాప్యాంధ్రదేశ స్వజన్మభుః తత్రతాపి యాజూషి శాఖానల్పస్య తపసః ఫలం. ఆంధ్ర రాష్ట్రాన్ని పొందగలగడం, ఆంధ్ర భాషలో మాట్లాడగలగడం, ఆంధ్రదేశాన్ని స్వంత జన్మభూమిగా కలిగి ఉండడం అశేష తపః ఫలమే అవుతుంది అంటారు తమిళ మహాకవి అప్పయ్య దీక్షితులు. తెలుగు భాష లేనిదే కర్ణాటక సంగీతమే లేదు. కర్ణాటక సంగీతానికి ఆరాధనీయుడు అయిన నాదయోగి నాదబ్రహ్మ త్యాగరాజస్వామి తెలుగులోని మహత్తర కృతులను రచించాడు.
తెలుగు భాషా శబ్ద సౌందర్యానికి కారణం హ్రస్వస్వర సమృద్ధి, అసంయుక్తీకరణం, ద్విరుక్తత, పద సంహితులతో కూడిన శబ్ద సౌందర్యం, స్వరాకర్షణం, అజంతత్వం కలిగిన దాని అంతర్నిర్మాణ శైలి, అజంతత్వం కలిగిన నిర్మాణ శైలి. ఉదాహరణకు హ్రస్వస్వర సమృద్ధి. తెలుగు భాషలోని శబ్ద సౌందర్యానికి లలితమైన శ్రవణానందకరమైన అక్షర విన్యాసానికి కారణం సమృద్ధిగా ఉన్న హ్రస్వాక్షర సంపదే. ఉదాహరణకు పోతన గజేంద్ర మోక్షములో పద్యం అటు శబ్ద సౌందర్యానికి, ఇటు విశేష భావ ప్రకటన సౌందర్యానికి మత్సుతునక కరిమరకరుల మధ్య జరిగిన పోరాటాన్ని వర్ణించే పద్యం. కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు గరకరి బెరయున్ గరికి మకరికి గరి. భరమనుచు నతల కుతల బటుల లరుదు బడన్. కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు గరకరి బెరియున్ గరకి మకరి గరి. భరమనుచున్ నతల కుతల బటుల లరుదు బడన్. పద సంహిత. చాలా భాషలలో పదాలను కలపడం, విడగొట్టడం అంత సులభం కాదు. తెలుగు భాషలోని ప్రత్యేకత ఈ పద సంహిత. ఉదాహరణకు పదాల విరుపు కలయిక. కుమారుడా అన్న శబ్దాన్ని రాకుమారుడా, ప్లస్ కుమారుడా, రాకు ప్లస్ మారుడా అని 3 రకాలుగా వెంగడించి ప్రయోగించవచ్చు. ఈ శబ్ద సౌందర్యంతో భాషకు సౌకుమార్యం, మార్ధవ మాధుర్యాలు, శ్రావ్యత, సంగీత రసాత్మకతలు చేకూరుతాయి. ఈ అనూహ్య శబ్ద సౌందర్యాన్ని విస్తారతోక్తి వైభవం అన్నారు. విస్తారతోక్తి వైభవం. నన్నయ్య గారు తన మహాభారత రచనా ప్రారంభంలో సారమతింగవీంద్రుడు అనే పద్యములో చెప్పినటువంటి అక్షర రమ్యత ఈ శబ్ద సౌందర్యమే. ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారత రచనకు రాజరాజ నరేంద్రుడి ప్రేరణ, అభ్యర్థన, ప్రోత్సాహాలతో శ్రీకారము చుట్టి కూర్చొని రాసిన పశ్చిమ గోదావరి జిల తేతలి గ్రామములోని శివాలయము నేటికి చారిత్రక సాక్షిభూతంగా వెలుగొందుతోంది. తొలి తెలుగు లిపితో తెలి కాలక్రమేణా తేతలిగా మారింది. ఒక భాషలో వెలువడ్డ మహాగ్రంథమందులోని ప్రత్యేకతల పేరుతో ఒక గ్రామం ఉండడం కూడా తెలుగు భాషలో దక్కినటువంటి అరుదైన అపూర్వమైన గౌరవం. తాంజావూరు పాలకుడు అచ్యుతప్ప నాయకుడు 1580 నుంచి 1614. మేలటూరు అనే గ్రామాన్ని భాగవత మేళాలు ప్రదర్శించే తెలుగు కుటుంబాల వారికి దానం చేశాడు. కృష్ణలీలా తరంగిణి కృతికర్త నారాయణ తీర్థులు ఈ గ్రామంలోనే స్థిరపడ్డారు. ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించే నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నేటికి తెలుగు పద్య గేయ శ్లోక సంభాషణాత్మక నాటకాలను తెలుగు రాకపోయినా గురుముఖత అభ్యసించి భక్తి శ్రద్ధలతో ప్రదర్శిస్తుంటారు. వీరందరూ గొప్ప గొప్ప పదవులలో రాణిస్తున్న వారే. ఇదెంతో అబ్బురపరిచే విషయం. తన గీతి అరవ జాతిని గాయకులుగా దిద్ది వర్ధిల్లిన తెలుగు వాణి అంటూ ఈ విషయాన్నే గర్వంగా చెప్తారు రాయప్రోలు సుబ్బారావు గారు. డాక్టర్ ఉడాలి నరసింహశాస్త్రి తమిళనాడులో పలుచోట్ల గిరిజనులు సంక్రాంతి తర్వాత 5వ రోజు జరుపుకునే పండుగలలో యామన అంటే వేమన చెప్పినటువంటి బాటలోనే పోదాం పదరా అంటూ వాద్య సహకారంతో పాడుతూ నాట్యం చేస్తారని తమిళ దాసరులు కూడా వేమానంద పదిగం పేరుతో వేమన పద్యాలను పాడుతారని తెలియజేశారు.
మారిషస్ దేశంలో ఇప్పుడున్న 5వ తరానికి మూల పురుషులు తెలుగువారు. వారు తమకు కంఠస్థంగా ఉన్న నరసింహ శతకాన్ని దేహంతో పాటు మనసులో పెట్టుకొని చీకటి కొట్టాల్లో కొరడా దెబ్బలు తింటూ కూడా స్వామిని ప్రార్థిస్తూ తెలుగు పద్యాలను వేదంలా తర్వాతి తరాలకు అందించారు. ఉద్యమాల భాష నాటి స్వాతంత్ర్య పోరాటంలో తెలుగు భాషా సాహిత్యాల పాత్ర వెలకట్టలేనిది. మా కొద్దీ తెల్ల దొరతనము అన్న గరిమెల్ల సత్యనారాయణ గారి పద్యం, తెల్లవారును గడసరి గొల్లవారు అన్న చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి పద్యం ప్రజలను అమితంగా ప్రభావితం చేస్తూ ఉర్రూతలేగించారు. స్వాతంత్రానంతరం అమరకవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. విద్యా విజ్ఞానాలు ప్రజలందరికీ చేరువచే కావాలన్న దృఢ సంకల్పంతో గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి మార్చడానికి విశేషంగా కృషి చేసిన వారు మహామనిషి వ్యావహారిక భాషోద్పాదక పితామహుడు గిడుగు రామమూర్తి గారి పంతులు. ఆయన తెలుగు భాషను తెలుగువారి గుండె చప్పుడుగా చేశారు. తెలుగుకు ప్రాచీన భాషా హోదాను సాధించడం కోసం ఎందరెందరో స్ఫూర్తితో శ్రమించారు. అందరి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం 2008 అక్టోబర్ 31న తెలుగుకు ప్రాచీన భాషా హోదాను ప్రకటించింది. ఈ విషయం ప్రకటించింది. ఈ విషయమై సుదీర్ఘకాలంలో కోర్టులో పోరాటం కలిపిన భాషా యోధుడు ఆచార్య తూమాటి సంజీవరావు గారు. వీరందరికీ తెలుగు జాతి ఎంతో రుణపడి ఉంది. కవిత్రయం సహజ పండితులైనటువంటి తెలుగు పుణ్యపేటి పోతన కవి సార్వభౌముడు శ్రీనాథుడు, అష్టదిగ్గజాలు ప్రబంధ కవులు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు, శైవ కవులు, తాళ్లపాక కవులు, వాగ్గేయకారులు, నాయక రాజకవులు, తరిగొండ వేంగమాంబ, కుమ్మరి మొల్ల, ముద్దుపలని, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ భావ కవులు, అభ్యుదయ కవులు, ఆధునిక నవలా రచయిత్రులు ఇలా అందరి కృషి ఫలితంగా కావ్యం, పద్యం, వచనం, కవిత్వం, కథ, కథానిక, నాటకం, అవధానం, నాటిక, నానీలు, గజల్సు మొదలైన సమస్త వాంగ్మయ శాఖలో వికసించి విస్తరిల్లి విరాజిల్లుతోంది మన తెలుగు. ఎంతటి మహానీయ కమనీయ రమణీయమైన మన తల్లి తెలుగు భాషను కాపాడుకుందాం. జై తెలుగు తల్లి. శ్రీమతి గంగవరం శ్రీదేవి.